దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం మనుషుని లోపల మనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం 20 నుండి 23 వచనాల వరకు. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచుచున్నవి. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే మనిషిలో 7 దెయ్యపు స్వభావాలు. ఏంటి లేదు, మానవునిలో 7 దెయ్యపు స్వభావాలు. దెయ్యం కనపడదు కానీ ఆ శాటాన్ యొక్క స్వభావ లక్షణాలు చాలా మంది మనుషుల్లో కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు మనం చదివినప్పుడు దాదాపు 13 చెడు లక్షణాలు మానవుల్లో కనబడుతున్నాయి. ఎన్ని? 13 చెడు లక్షణాలు. వాటన్నిటిని గురించి నేను వివరించట్లేదు. ఈ 13 కొన్ని తీసుకున్నాను. ఇంకా పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద ఇంకా కొన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమీకరించి 7 మాత్రమే తీసుకోవటం జరిగింది. ఎందుకంటే 7 సంపూర్ణ సంఖ్య కనుక మనిషిలో ఉన్నటువంటి 7 దయ్యపు స్వభావ లక్షణాలు ఏమిటో మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంగ్లీష్లో పిల్లలు చక్కగా చదివారు. ఆ 3 వచనాల్లో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, ఈవిల్ థాట్స్ చూస్తాం, చెడ్డ తలంపులు మనం చూస్తాం. రెండవ దానిలో ఈవిల్ ఐస్ మనం చూస్తాం, చెడ్డ కనులు మనం చూస్తాం. మూడవ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఈవిల్ థింగ్స్ మనం చూస్తాం, చెడ్డ కార్యకలాపాలు, చెడ్డ పనులు మనము చూస్తాం. ఈ 3 కూడా, ఇవన్నీ కూడా ఈ సాతాను స్వభావ లక్షణాలు. ప్రియులారా, మనకి తెలుసు ఈవిల్ అంటే అర్థం ఏంటంటే హానికరమైనది, చెడు అని అర్థం. ఈవిల్ అంటే చెడు, ఈవిల్ థింగ్స్ అంటే చెడ్డ కార్యకలాపాలు. చెడు అనేది దైవ లక్షణం కాదు, చెడు అనేది సాతాన్ లక్షణం. ఆదియందు దేవుని సృష్టి జరిగిన తర్వాత, దేవాది దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఆ చెడు అనేది మానవుని యొక్క లక్షణం కూడా కాదు. ఆ చెడు అనేది మానవుని యొక్క లక్షణం ఎప్పుడైందయ్యా అంటే, మానవుడు ఎప్పుడైతే చెడిపోయాడో, మానవుడు ఎప్పుడైతే సాతాను యొక్క మాటలు విని వాడు చెడిపోయాడో, అప్పుడు చెడు అనేది మానవుల్లో ప్రవేశించడం అనేది జరిగింది. కనుక ఈ చెడు కార్యకలాపాలన్నీ కూడా సాతాను యొక్క స్వభావ లక్షణాలే. సాతానేటువంటి వాడు చెడ్డవాడు, వాడు దుష్టుడు, దుర్మార్గుడని, వాడు ఆలోచనలు కానీ, వాని యొక్క కార్యకలాపాలు కానీ, వాడు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఉంటే, దేవుడు సృష్టిని ఆహ్లాదకరంగా ఉంచాలనుకున్నాడు. ఆ సృష్టిలో మానవుడు ఆయన మహిమపరుస్తూ, మానవుడు అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నాడు. అదే సమయంలో ఆ మానవుడు ఆత్మీయ పతనం కావాలని, ఆ మానవుడు పాపభూయిష్టమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండాలని సాతాను ఇచ్చించుకుని మానవుని మీద దాడి చేసి మానవుని యొక్క మనస్సును వాడు పాడు చేయటం అనేది జరిగింది. దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా ఈ మానవుణ్ణి సాతాను ప్రేరేపించేవాడు. అందుకనే వాడికి ప్రేరేపించేటటువంటి వాడు అని ఉంది. ప్రేరేపించేటటువంటి వ్యక్తి ప్రేరేపణ చేస్తాడు, చెడును చేయడానికి ప్రోత్సహిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా చెడును ప్రోత్సహించడు. సాతాను ఎప్పుడు చెడును ప్రోత్సహిస్తూ ఉంటుంది. మంచి వ్యక్తి ఎదుటివారికి ఎప్పుడు మంచి చెబుతూ ఉంటాడు. ఒక మంచి వ్యక్తి ఎవరికి చెడును ప్రోత్సహించడు. వాడు చెడ్డవాడైనప్పుడు ఎదుటి వారికి చెడును ప్రోత్సహిస్తూ ఉంటాడు.
చేతనైతే మంచిని ప్రోత్సహించి ఎదుటి వారికి మంచిని బోధించుదాం. అంతేగాని మనలో ఉన్నటువంటి ఆ చెడు దుర్గుణాలని ఎదుటి వారి మీద రుద్ది ఎదుటి వారు కూడా పాడైపోవటానికి మనము కారకులు కావటం అనేది మంచిది కాదు. 7 దయ్యపు స్వభావాలు ఎందుకు తీసుకోవటం జరిగిందయ్యా అంటే 7 అనేది సంపూర్ణ సంఖ్య. యేసు ప్రభు వారు కూడా ఒకసారి ఒక ఉపమాన రీతిగా ఆయన మాట్లాడారు. మీరు పరిశుద్ధ గ్రంథం తెరవాల్సిన అవసరం లేదు. ఒక ఆమెకు 7 దయ్యాలు పట్టినాయి. 7 దయ్యాలు పోయినాయి. 7 దయ్యాలు పోయిన తర్వాత ఏం చేసిందంటే ఆమె ఇల్లు శుభ్రంగా ఊడ్చుకుని అలాగే కూర్చుందంట. తర్వాత ఈ 7 దయ్యాలు అలా 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 ఊరంతా తిరిగి వచ్చి ఎక్కడ కూడా స్థలము లేనందున మరలా ఎక్కడికి వచ్చినాయి అంట, ఏ వ్యక్తి హృదయంలో కొలువై ఉన్నాయో, అప్పటి వరకు ఏ వ్యక్తి హృదయంలో స్థానాన్ని కలిగి ఉన్నాయో ఆ వ్యక్తి ఇంటికి మరలా వచ్చినాయి అంట. నాకు ఎక్కడా స్థానం లేదు, మరలా ఒకసారి నేను కొలువై ఉన్నటువంటి ఇంటిని చూసేద్దామని వచ్చేటప్పటికి ఆమె ఏం చేసిందంట, ఇల్లంతా చక్కగా ఊడ్చుకుని శుభ్రం చేసి దేవునికి అవకాశం ఇవ్వకుండా కదండి, మనము మన ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దేవునికి ఆహ్వానాన్ని పంపాలి. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఎప్పుడు యేసు ప్రభు మాట్లాడాడంటే, జక్కయ్య యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు చూడండి, జక్కయ్య దేవుడు తన ఇంటికి ఆహ్వానించకపోతే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేది కాదు. మన ఇల్లు ఎలా ఉండాలంటే దేవుని ఆహ్వానించే ఇల్లుగా ఉండాలి. దేవుని సేవకుల్ని ఆహ్వానించేటటువంటి ఇల్లుగా ఉండాలి. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఇల్లుగా ఉండాలి. దేవుని ఆహ్వానించుటంటే దైవ సేవకుని ఆహ్వానించుట కదండి. దేవుని ఆహ్వానించడం అంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆహ్వానించాలి అనుకుంటారు చాలా మంది. నా నామం పేరంట వచ్చినటువంటి వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అన్నాడు దేవుడు. కనుక సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటటువంటి కుటుంబాలుగా, సేవకులు చేర్చుకునే కుటుంబాలుగా, ఆత్మీయ తండ్రిని పిలుచుకుని ప్రార్థన చేయించుకునేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆమె ఇల్లంతా ఊడ్చుకుని అలాగే ఉందట. ఆ శాటన్లు 7 సాతాన్లు వచ్చి ఆ ఇల్లు శుభ్రంగా ఉండటం చూసి, ఎందుకంటే ఖాళీగా ఉంది, సైతాన్ పోయిన తర్వాత దేవుని చేర్చుకోవాలి. దేవుని చేర్చుకోకుండా అలాగే ఖాళీగా ఉన్న సమయంలో మరలా సాతానంట మరికొంతమందిని తెచ్చుకుని అక్కడ కొలువైందంట. సాతాను వెళ్ళిపోయిన తర్వాత మరి 7 తెచ్చుకుందంట. 7 అనేది సంపూర్ణ సంఖ్య, అవునా కదా? ఒక సైతాను పోయింది, ఆ సైతాను వదిలిపోయిన తర్వాత మరలా ఆ సాతాను ఆ ఇంటికి రావటానికి మరలా 7 సాతాన్లు తెచ్చుకుందంట. ఇక ఏమాత్రం వెళ్ళటానికి అవకాశం లేకుండా పూర్తిగా ఆ ఇంటిలో బాగా వేసి కొలువయ్యింది. జాగ్రత్త, మన ఇంట్లో సాతాను ఉంటున్నాడు. మన ఇంటి కిటికీలు కదండి సాతాను ఎక్కుతూ ఉన్నాడేమో, మన ఇంటి కిటికీల్లో కూడా వాడు తొంగి చూస్తున్నాడేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, అదేవిధంగా మగ్దలేని మరియా అనేటువంటి ఒక స్త్రీ, ఆమెకు కూడా 7 దయ్యాలు పట్టడం జరిగింది. 7 దయ్యాలు పట్టినప్పుడు ఏమంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు బోధలు విని ఆ బోధ చేత ఆకర్షింపబడి ఆమె మార్పు చెందినప్పుడు 7 దయ్యాలు ఆమెలో నుండి వెళ్ళిపోయినాయి. నాటి నుండి ప్రభు యొక్క అడుగు జాడల్లో ప్రభువుకి పరిచర్య చేస్తూ పరిచారం చేస్తూ ఆమె తన జీవితాన్ని గడిపింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, సాతాను ఎప్పుడు మానవుని యొక్క హృదయంలో చోటు దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. మానవుని యొక్క హృదయంలో కొలువై ఉండాలని ప్రయత్నం చేస్తాడు. అందుకనే మన హృదయంలో యేసుకు స్థలం ఉండాలి, యేసుకు స్థానం ఉండాలి, యేసు ప్రభువారి యొక్క వాక్యమునకు అవకాశం ఉండాలి. ఈరోజు సంకీర్తనలో బిడ్డ ప్రసన్న ఏం చెప్పిందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు అనే ఒక ప్రశ్నకు సమాధానం కూడా అక్కడే ఉంది. దేని చేతనంటే దేవుని యొక్క వాక్యము చేత. దేవుని యొక్క వాక్యమును బాగా చక్కగా చదవటాన్ని బట్టి, అర్థవంతంగా చదవటాన్ని బట్టి, చదివినటువంటి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోవటాన్ని బట్టి కదండి
ప్రవర్తనను సరి చేసుకోగలరు. కనుక ఒక వ్యక్తి యొక్క, యవనస్తులే కాదు, ఏ వయసు వారైనా వారి ప్రవర్తన, ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు ఉండాలి, దేవుడు కొలువై ఉండాలి. శాటానికి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో ఆ వ్యక్తులు తలంపులు సాతాను తలంపులే ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క క్రియా జీవితం సాతాను క్రియలే కనబడతాయి కదండి. అతని యొక్క స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయంటే సంపూర్ణంగా సాతాను స్వభావ లక్షణాలు అతనిలో కనబడతాయి. నా ప్రియమైనటువంటి పిల్లలారా, కనుక 7 దయ్యపు స్వభావాలు ఏమిటో ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదట మానవుల్లో ఉన్నటువంటి దయ్యపు స్వభావం ఏమిటయ్యా అంటే కామాతురత, కామము అనేటువంటి దయ్యం. ఏ దయ్యం ఇది? కామము అనే దయ్యం. 7 దయ్యపు స్వభావాలు ఈరోజు మానవుల్లో కొలువై ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ఏమిటంటే కామాతురత, కాముకత్వం అనేటువంటి ఆ దయ్యపు లక్షణాలు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కామంతో కళ్ళు మూసుకొని పోయినటువంటి మానవుడు ఏమి చేస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. కొరింథీ పత్రిక ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం, కొరింథీ సంఘము అది పరిశుద్ధమైన సంఘమే, పరిశుద్ధులకు నిలయమే. సంఘము ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది. కానీ ఆ సంఘాన్ని ఆత్మీయంగా భ్రష్టత్వాన్ని చేయటానికి ఒకడు ఉన్నాడట, ఒక పెద్ద మనిషి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో కూడా కనబడదే. ఏమిటి అన్యజనులకు నీకు వ్యత్యాసం ఏమిటి? మీరు కూడా వారి వలె ఉంటున్నారా? అన్యుడు అంటే అర్థం ఏంటంటే వేరే అర్థం కాదు, దేవుణ్ణి ఎరుగినటువంటి వారు అని అర్థం. అంతే. మనం పూసుకుంటున్నాం, అటోటో అలా అలా వెళ్ళిపోతున్నాం. దేవుని ఎరుగినటువంటి వ్యక్తి. కనుక లోకంలో దేవుడంటే తెలియనటువంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, మంచి చెడు, అక్క, చెల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ, వాయ, వరుస కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ పనికిమాలిన వాడు చర్చికి వస్తున్నాడంట, సంఘములో వస్తున్నాడంట, సంఘములో ఒక ప్రముఖుడట. ఇలాంటి వ్యక్తి తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది కామకత్వము కాదా? పాపము చేయటానికి వాయా వరుస లేదా? పాపము చేయటే దైవాజ్ఞను మీరుట అని మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆజ్ఞాతిక్రమము పాపమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవరిలో దేవుని యొక్క బీజము ఉండదో వాడు పాపం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చూడండి, మానవుని యొక్క హృదయములో ఉండేటువంటి ఒక సాతాను స్వభావం ఏమిటంటే, సాతాను ఎత్తినటువంటి తన స్వభావ లక్షణం ఏమిటంటే కాముకత్వము. ఇది పాపి అయినటువంటి మనిషి హృదయంలో ఉండి వ్యభిచార, జారత్వ క్రియలు జరిగిస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది వ్యభిచార సంబంధమైనటువంటి క్రియా జీవితాన్ని జీవించడానికి కారణం ఏమిటంటే సాతాను వానిలో ఉంది. సాతాను లక్ష్యమైనటువంటి ఆ కామాతురత అనేటువంటి ఆ స్వభావం వారిలో ఉంది. వారిలో దేవుని యొక్క వాక్యం ఉంటే వారు పాపము చేయుటకు మరి ఏమాత్రము వారు సిద్ధపడరని ప్రభునామలో తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారు హృదయంలో కొలువై ఉంది ఈ కామతురత. అందుకని ఏమంటారంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఈ వ్యాధి పోవాలంటే దానికి సరైనటువంటి మెడిసిన్ ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రం. కనుక కామతురత అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ యవన ప్రాయంలో ఇలాంటి ఆలోచనలు యవనస్తులకు వస్తాయి. ఇప్పుడైతే బహుభయంకరంగా ఉంది. యవనస్తులు లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు. 60-70 సంవత్సరాల కూడా చిన్నపిల్లలు పాడు చేసి ఇప్పుడు పేపర్కి ఎక్కుతున్నారు, టీవీలోకి ఎక్కుతున్నారు. ఏమండి, ఎంత దౌర్భాగ్య స్థితి! ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా మనుషులకు బుద్ధి రావట్లేదు.
మనుషులకు బుద్ధి రావట్లా. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, చివరికి ఉరిశిక్ష చేసినా ఏమంటే మనుషుల్లో మార్పు రాందే ప్రభుత్వం ఎప్పుడు ఏమీ చేయలేదు. మార్పు అనేది ప్రజల్లో రావాలి, కామన్ సెన్స్ ఉండాలి, ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి. వారి కళ్ళ ఎదుట దేవుని భయం ఏమాత్రం లేదంట. కొంతమంది కళ్ళ ఎదుట దేవుని భయం లేకపోవటం వలన ఇలాంటి పనికిమాలిన చూపులు చూస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాల్లో కామము వ్యభిచారం అనేది ఒకటి. చదువు నాన్న 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి అంట. అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వం. చాలు. ఈ కాముకత్వాన్ని గురించి, కామం, అభిచారం, జారత్వం ఇవన్నీ కూడా దగ్గర సంబంధం ఉన్నటువంటి కార్యాలు. ప్రియులారా, లోతు కాలంలో ఇలాంటి కామ వికారపు చేష్టలు చేస్తున్నటువంటి మనుషులు మనం చూస్తాం. లోతు అనేటువంటి వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి ఆ మనుషుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కామ వికారపు చేష్టలు చూసి తన మనసులో నొచ్చుకున్నాడంట. ఈ భాగాన్ని చదవాల్సిన అవసరం లేదు కానీ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత లోతు నీతి గల తన మనస్సును నొచ్చుకున్నాడట. ఏంటంట? నీతి గల వాడికి చెడును చూస్తే తన మనసులో బాధ కలిగింది. నీతి లేని వాడికి చెడును చూస్తే చెడు పట్ల ఆసక్తి కలిగింది. ఎలాంటి భయంకరమైన దుస్థితిలో లోతు దినాల్లో ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఉన్నదంటే బాలురు మొదలుకొని పసివారి మొదలుకొని వృద్ధుల వరకు కామ వికారపు చేష్టలు వారిలో ఉన్నాయట. ఆ విషయం మనకు తెలుసు కనుక దాన్ని ఇంకా లోతుకి తీసుకుని వెళ్ళటలేదు. చివరికి దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు వారితో పాపం చేయటానికి వారు ఉపక్రమించారంటే ఎంత భయంకరమైనటువంటి పాపము ఆ సొదొమ పట్టణంలో ఉన్నదో. దేవుడు భరించలేనంత పాపము. ఇక దేవుడు ఒక నిర్ణయం తీసుకుని ఒక్క నిమిషంలో ఈ పట్టణాన్ని నాశనం చేస్తారని అగ్ని గంధకములు దాని మీద కురిపించడం జరిగింది. అది కాలిపోయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం. ఇది సాతాను బీజం. ఇది దైవ బీజం ఉండదు. దైవ బీజం ఉన్న వారి లక్షణాలు వేరుగా ఉంటాయి. సాతాను బీజాలు ఉన్నటువంటి లక్షణాలు వేరుగా ఉంటాయి. దైవ బీజం ఉన్న వారిలో దైవ భీతి ఉంటుంది. వాడు పాపము చేయజాలడని యోహాను పత్రికలో చాలా స్పష్టంగా వాక్యం తెలియచేస్తా ఉంది. రండి, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 27వ వచనంలో యెరూషలేములో శేషింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది చెరపట్టబడి వెళ్ళారు, కానీ ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు ఎక్కడ కనపడుతున్నాయి అంట. ఏమంటాడు దేవుడు? నీ వ్యభిచారము, నీ సకిలింపు, నీ జార క్రియలు, నీ కామతురత నాకు తెలుసు. పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియ నాకు కనబడుతుంది. అబ్బో, భయం కలుగుతుందా? ఏమందులో ఆఫ్టర్ ఆల్ అది వాక్యం అనుకుంటున్నాను. కొన్ని దేవుని మాటలు చదువుతావంటే భయం కలిగింది, వణుకు కలిగింది. అందుకనే పౌలు గారు అంటాడు, భయంతో వణుకుతో నీ రక్షణ కొనసాగించుకో, నీ సొంత రక్షణ కొనసాగించుకో. భయం లేకపోతే దేవుని భయం లేకపోతే పాపం చేస్తా ఉంటాం. అంటే నువ్వు ఎక్కడెక్కడ పాపం చేసింది దేవుడు చూస్తున్నాడట. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, ఇది దయ్యపు లక్షణం, సాతాను స్వభావం ఆ మనుషుల్లో ఉంటేనే వారు అలాంటి నీచ కార్యాలు చేస్తారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చూసినట్లయితే
ఒక మాట నేను చదువుతాను. కొండములు చెప్పి ఆ నరహత్య చేయువారు ఆ నీలో కాపురమున్నారు. ఆ పర్వతముల మీద భోజనము చేయువారు పర్వతముల మీద భోజనము చేయవారు నీ మధ్య నీ నివసించుచున్నారు. మధ్య నివసిస్తున్నారు. నీలో కామ వికార చేష్టలు ఏం జరుగుచున్నవి. జరుగుతున్నాయి అంట? ఏమంటున్నాడు దేవుడు? జాగ్రత్త ఇజ్రాయేలు సంగమా, దేవుని పిల్లలమని ఈ బాహ్య ప్రపంచానికి తెలియచేస్తున్నటువంటి వారలారా, ఏమి జరుగుతుందంటే మీలో కామ వికారపు చేష్టలు జరుగుచున్నవని తమ తండ్రి తెలుస్తున్నాడు. తమ తండ్రి మానచ్ఛేదమును తీయువారు మీలో ఉన్నారు. అశుచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు మీలో కాపురమున్నారు. ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరి ఒకడు అలాంటి వారు మీలో ఉండారు. మరి ఒకడు కామాతురుడై తన కోడలని అపవిత్రపరచును. మీలో జనులు తండ్రి కుమార్తెకు తమ తండ్రి కుమార్తెలను కూడా తన సహోదరులని ఎంచకుండా వారితో పాప సంబంధమైనటువంటి కార్యాలు చేస్తారు. ఏమిటిది? కోడలని, అత్తని, చెల్లెని, అక్కని, అమ్మని, పిన్నని, పెద్దమ్మని వాయావర్ష లేదు. ఎందుకంటే వారి కళ్ళకు కదండి పొరలు, కామపు పొరలు కమ్మని. కనుక దేవుడు ఏమంటున్నాడంటే యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో 49వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 23:29 ఏమంటున్నాడు చూడండి. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును. నీవు చేసేటటువంటి ఇలాంటి చెడ్డ కార్యాలకు ఏదో ఒక రోజున శిక్ష విధిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మానవులలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటంటే, చెడు స్వభావం ఏమిటంటే, సాతాను విత్తినటువంటి స్వభావం ఏమిటంటే కామాతురత. హోషేయ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో, వారు ఘోరమైన కామకత్వమును జరిగించువారై ఉన్నారు. ఏమన్నాడు? వారు ఘోరమైన కామకత్వమును జరిగించువారై ఉన్నారంట. ఇందులో ఎవరు ఉన్నారంట? యాజకులు కూడా ఉన్నారట. ఉన్నారా? యాజకులు కూడా ఉన్నారట. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎవరిని వదలదు. విశ్వాసిని వదలదు, అవిశ్వాసిని వదలదు, పాస్టర్లు కూడా వదలదు. చాలా మంది పాస్టర్లు కూడా ఇలాంటి పాప సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో జీవించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇది సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితులు. చాలా మంది సంఘంలో తన బిడ్డల సమానమైనటువంటి వారితో పాప సంబంధమైనటువంటి కార్యకలాపాలు చేసేటటువంటి వారు లేకపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యూట్యూబుల్లో సోషల్ మీడియాలో వస్తున్నాయి పాస్టర్లు చేసేటటువంటి, ఎవరో పూజారులు వాళ్ళు వీళ్ళు చేసేటటువంటి మనకు అవసరం లేదు. ఎవరో బాబాలు చేస్తున్నారు, అవి మనకు అవసరం లేదు. ఏదో పాస్టర్ అంటే మంచోడని ఒక గుర్తింపు ఉందిగా, పాస్టర్కి ఒక విలువ ఉందిగా. విలువ లేదా? పాస్టర్కి ఒక గుర్తింపు లేదా? పాస్టర్ ఏంటంటే ఆ వ్యక్తి కదండి తన క్రియలు దిద్దుకున్నవాడై ఉండాలి, సమర్పించుకున్నవాడై ఉండాలి, దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క అడుగుజాడలో నడవటానికి ఇష్టపడినటువంటి వాడై ఉండాలి, దేవుని యొక్క వాక్యం చేత ముద్రింపబడినటువంటి వాడై ఉండాలి. అతని చూపు, అతని ప్రవర్తన, అతని నడవడిక, అతని క్రియా జీవితం అంతా కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అలాంటి వాడు పాస్టర్. చాలా మందిని చూస్తున్నాం. ఎందుకు జరుగుతా ఉంది? వీరిని బట్టి కూడా దేవుడు రేపు తప్పనిసరిగా విచారణ చేస్తాడు. అందుకని యాకోబు పత్రికలో అన్నాడు, వీరికి రెండంతల దండన అని దేవుని యొక్క వాక్యం చెప్పిన బోధించేవాడికి సిగ్గు రావట్లేదు. సంఘంలోకి వచ్చేటటువంటి స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైనా కానీ వారు ఏమిటంటే పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వారు వారి బిడ్డలతో సమానులు. వయసుతో నిమిత్తం లేదు. నాకంటే పెద్దవారు ఇక్కడ ఉండొచ్చు, ఏదో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు, ఒకళ్ళే ఉంటారేమో. ఏమండి, వారైనా నా బిడ్డలే. నాకంటే చిన్నవారు నాకు ఎలా పిల్లలు అవుతారో, నాకంటే పెద్దవారు కూడా నాకు బిడ్డలే. ఎందుకంటే వారిని సేవకుడు సువార్త ద్వారా కంటాడు. హల్లెలూయా. పౌలు గారు అంటాడు కదా, నేను మిమ్మల్ని నా సువార్త ద్వారా కన్నాను.
సువార్త ద్వారా కన్నాడు. సువార్త అయినటువంటి యేసు క్రీస్తు ఆయన రక్తం ద్వారా నిన్ను కొన్నాడు. ఆ సత్యం నీకు తెలిస్తే కదండి, పిల్లలతో చాలా చక్కగా అందరిని మంచిగా ప్రేమిస్తాం, సొంత బిడ్డల్లాగా చూసుకుంటాం. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి తుచ్చమైన కార్యాలు సమాజంలో, సంఘములో జరుగుతూ ఉన్నాయి. దానిని బట్టి దేవుడు చాలా వేదన చెందుతున్నాడు. చివరికి యాజకులను బట్టి, సేవకులను బట్టి కూడా ప్రభువు దుఃఖించేటటువంటి పరిస్థితి. అంటే ఇక చూడండి, సంఘంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కామ వికారపు చేష్టలను బట్టి దేవుని యొక్క హృదయం ఎలా నొచ్చుకుంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కొరింథీ పత్రికలో అంటాడు కదా, కొరింథీ పత్రిక 1వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, కామాతప్తులు కాకుండా కంటే అయితే మనస్సు నిలపలేని ఎడల, అయితే మీరు మనస్సు నిలపలేకపోతే పెళ్లి చేసుకోవచ్చు. కామాతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవటం మేలు. పెళ్లి చేసుకోవటం మేలు. ఎవరి జీవితంలో ప్రార్థన ఎక్కువ ఉంటుందో వారి జీవితం మీద సాతాను దాడి కూడా ఉంటుంది. సాతాను నీ మీద దాడి చేయట్లేదంటే నువ్వు దాని యొక్క వశంలో ఉన్నావని అర్థం. సాతాను నిన్ను శోధించలేదంటే, నీ జోలికి రావట్లేదంటే నువ్వు దాని పార్టీలోనే ఉండవని. వాడు ఎవరికి కావాలంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుందో, ఎక్కడ ప్రార్థనా పనులు ఉంటారో అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరిని ఆత్మీయ భ్రష్టులుగా చేయాలని వాడు ప్రపంచమంతా అటు ఇటు తిరుగుతున్నాడంట. బయల్ జబూల్ అంటే తిరుగువాడు అని అర్థం, అటు ఇటు తిరుగువాడు అని అర్థం. ప్రియులారా, ఏబు దగ్గరికి వచ్చినప్పుడు సాతాన్ని ప్రభు ఒక మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ దాని అంతటా సంచరిస్తూ నేను వచ్చాను. ఎందుకు తిరుగులాడతాడు వాడు? యెహోవా నేత్రం, దేవుని యొక్క కనుదృష్టి కూడా భూమి మీద ప్రతి వారి మీద ఉంటుందట. అందరిని కాపాడుటకు, ఆయన కుడుకోకుండా నిద్రపోకుండా ఆయన సంరక్షించాలని ఆయన చూస్తూ ఉంటే, సాతాను కూడా పని కట్టుకొని భూమి అంతటా తిరుగుతూ ఉన్నాడు. వాడి యొక్క పని ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన లేకుండా చేయటం, ఒక వ్యక్తి జీవితంలో స్వార్థ లేకుండా చేయటం, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపమునకు దాసుడై లోనుడై వాడు పతనం అయిపోవుట. ఎంతమంది నరకంలో పడితే అంత సంతోషిస్తాడు శాటన్ గాడు, అవునా? ఎంతమంది పరలోక రాజ్యానికి వారసులైతే వారిని బట్టి సంతోషిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక జ్ఞానవంతుడే గాని అజ్ఞానిలాగా అతడు ప్రవర్తించుట అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. కనుక ప్రియులారా, మానవుని జీవితంలో ఉన్నటువంటి 7 సాతాను స్వభావాలు, దయ్యప స్వభావాలలో ఒకటేమిటాయి అంటే కామాతురత. రోమపత్రికలో కూడా దాని గురించి రాస్తాడు. ఎంత భయంకరమైనటువంటి కామాతురత కలిగినటువంటి వారంటే చదవాల్సిన అవసరం లేదు. పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే వివాహం చేసుకునేట కదండి. పురుషులకు పురుషులే, స్త్రీలకు స్త్రీలే కదండి. ఆ శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలు జరిగించుట అది దేవునికి విరుద్ధమైంది. అంటే పాపం చేయటాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాడో, ఎందుకంటే స్త్రీ పురుషుల ధర్మం జరిగించాలి. ఈ భూమి మీద మానవుడు ఉత్పత్తి కావాలంటే, మానవుడు ఫలించాలంటే, మానవుడు వేపించాలంటే స్త్రీ పురుషుల ధర్మం అనేది జరగాలి. అంతేగాని పురుషులు వివాహం చేసుకోవటం, స్త్రీలు వివాహం చేసుకోవటం అనేది అది బైబుల్ చట్ట విరుద్ధం. కానీ ఇప్పుడు చట్టాలు ఒప్పుకుంటున్నాయి. అమెరికాలో యాక్సెప్ట్ చేశారు, చేసుకోండి అన్నారు. చేసేదేం లేదు. వద్దన్నా ఎవడు ఆగట్లా. అబ్బాయిలే ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలే ప్రేమించుకుంటున్నారు, వాళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు. చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయి. ఇంకా అవసరమైతే ధర్నాలు చేస్తున్నారు. మా ఇష్టం, మేము పౌరులు, మాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మాకు చట్టపరంగా ఒక హక్కు కావాలి, ఒక చట్టం చేయండి అని చట్టం మీద పోరాడుతున్నారు. చట్టాలు ఏమి చేయలేకపోతున్నాయి. కానీ దైవ చట్టం మాత్రం ఇలాంటి వారిని విడిచిపెట్టదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవరాజా, మీ పొందనన్న ఆయన ప్రత్యేక సమయంలో దేవా,
మనిషిని మోసం చేస్తున్నటువంటి 7 దయ్యపు లక్షణాలు మేము ధ్యానం చేశాం. సాతాను స్వభావం అనేది మానవుని హృదయంలో విత్తింది. ఆ స్వభావ లక్షణాలు కలిగినటువంటి వారందరూ కూడా కామాతురత కలిగినటువంటి వారుగా, చెడ్డకలు కలిగినటువంటి వారుగా, మోసము చేయు స్వభావం కలిగినటువంటి వారుగా, దుష్టత్వము జరిగించేటువంటి వారుగా ఉండి వారు సాతానుకు ప్రతినిధులుగా నిలబడుతున్నారు లోకంలో. ఈ వాక్యం ద్వారా సరి చేసుకోవచ్చని, వాక్యానుసారంగా బ్రతకాలని, ఇదిగో నా ప్రభా, ఇదిగో ఎంతో మంది అయ్యా చెడ్డ ప్రవక్తలు, అయ్యా నా ప్రభా సేవకులు, నా తండ్రి నా ప్రభా తోడేళ్ళు, అయ్యా నా ప్రభా స్వభావం కలిగి, ఇదిగో గొర్రె నా తండ్రి నాయన నా తండ్రి వేషముతో, నా తండ్రి నా గొర్రె వేషముతో వారు వస్తున్నారని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశాం. ఆ విశ్వాసులు మెలకుగా ఉండవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతము ఆ శాటాన్ గాడు మోసం చేస్తాడట. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా మేము మా హృదయాన్ని చాలా మంచిగా నా తండ్రి నాయన మీ వాక్యంతో అయ్యా నా ప్రభా నా తండ్రి నింపుకొని జీవించుట మంచిది. దూర ప్రభా లైవ్ లో చూస్తున్నటువంటి బిడ్డలు వారి కుటుంబాలు దీవించండి. ఈ వర్తమానము వారికి వారి కుటుంబాలకి దీవెనకరంగా ఉన్నట్లు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ఈ మనవులని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.